మీరు సహకరించండి, మీరు అండగా నిలబడండి. అదేవిధంగా మా గాంధీ గారు చెప్తున్నారు, అన్న పేదోళ్ళకి ఇండ్లు లేవని. ఈరోజు ఈ వేదిక మీద నుంచి ప్రకటించడానికి సంతోషపడుతున్నా. 1,00,000 ఇండ్లు ఎల్ఐజీ ఎంఐజీ ఇండ్లు కట్టి పేదలని అందులో భాగస్వాములను చేసి అల్పాదాయ వర్గాలకు ఆ ఇండ్లను కేటాయించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ వివరాలన్నిటిని కూడా తొందరలోనే అందిస్తాడు. ఇవాళ పేదల కష్టాలు తెలుసు. ఆనాడు రాజీవ్ స్వగృహ పేరు మీద పేదలకు ఆనాడు ఇండ్లు అందించినాం. ఈనాడు మళ్ళీ పేదలకు ఇండ్లు ఏ ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఆ ప్రాంతంలోనే కట్టించాలని ఆలోచన చేస్తున్నాం. ఎక్కడో నగరం నడుబొడ్డున ఉన్న వాళ్ళను షేర్లింగంపల్లి అవతల లేకపోతే పటాన్ చెరువు దగ్గర కట్టిస్తే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి రారు. ఇక్కడ ఉన్నోళ్ళేమో ఈడున్న మా పేదలకు ఇయ్యలేదు, అక్కడ పట్నం నుంచి తెచ్చి ఇక్కడెట్లు ఇస్తారని పంచాయతీలు అవుతున్నాయి. అందుకే మిత్రులారా, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూములను సేకరిస్తున్నాం, కబ్జాల నుంచి విడిపిస్తున్నాం. అక్కడ పేదలకు ఎల్ఐజీ ఎంఐజీ ఇండ్లు కట్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు నాణ్యమైన విద్యను అందించడమే కాదు, ఉదయమే చాలామంది పనులు చేసుకోవడానికి బయటకు వెళ్తుంటారు తల్లిదండ్రులు. పిల్లలకు టిఫిన్ తయారు చేయాలన్నా వాళ్ళకి సమయం సరిపోదు. అందుకే మా అక్కలకు అండగా నిలబడడానికి మీ పిల్లలకు ఉదయం పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాదు, ప్రతిరోజు పాలు ఇవ్వాలి, రాగి జావా ఇవ్వాలని ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మధ్యాహ్నం పూట సన్న బియ్యంతో సంటి పిల్లలకు అన్నం పెట్టడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తున్నది. మా అక్కల కష్టాలు సగానికి సగం మేము తీరుస్తే మిగతాది మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉద్యోగ ఉపాధికి నెలకు 10,000 మిగులుతున్నాయి మా అక్కలకు బస్ కిరాయి పైసలు. ఏమక్క, ఈ 2.5 ఏళ్ళల్లో ఎవరైనా ఒక్క రూపాయి అడిగినరా మిమ్మల్ని? ప్రారంభించినాడే నేను చెప్పిన, బస్సు బాజాబ్తా చేయి పెట్టి తాగాల్సిందే, అక్కలు అడిగిన దగ్గర దించాల్సిందే అని చెప్పిన. ఎవరైనా మిమ్మల్ని పైసలు అడిగితే బస్ టికెట్కు జేబులో మీ సోదరుడి ఫోటో పెట్టుకొని మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉంటాడు తెచ్చుకోపోండి అని నా ఫోటో చూపించమని చెప్పిన. ఇవాళ మా అక్కలు చెప్పాలి, 2.5 ఏళ్ళల్లో 10,000 కోట్లు మీ బస్ కిరాయిల కోసం ఈరోజు ఆర్టీసీకి మనం చెల్లించడం. ఒకనాడు నష్టాలలో ఉన్న ఆర్టీసీ ఇవాళ లాభాలలోకి వచ్చింది. 50,000 మంది కార్మిక కుటుంబాలను మీ ప్రయాణం వల్ల ఈరోజు ఆదుకోవడం జరిగింది.